ఆర్టీవీని మరోసారి పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి ఒక భార్య తనను వేధిస్తోంది అని అంటూ ఆ బాధితుడు మళ్ళీ ఆశ్రయించాడు. సో శ్రీధర్కు తన భార్య నిన్న వాట్సాప్ ద్వారా లీగల్ నోటీసులు పంపించిందట. ఏమని? నాకు డైవర్స్ కావాలని పంపించిందట. సో శ్రీధర్కి మందు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందని ఆ నోటీసులో పేర్కొన్నారు. వేరే మహిళతో అఫైర్స్ కూడా ఉన్నాయని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. పెళ్ళైనటువంటి వారం రోజుల నుంచే వ్యసనాలకు అలవాటు పడ్డాడనేటువంటి ఒక విషయాన్ని కూడా నోటీసులో పొందుపరిచారు. నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావడం లేదు అని చెప్పేవాడు శ్రీధర్ అని చెప్పే నోటీసుల్లో ఆ సదరు భార్య నోటీసుల ద్వారా వాట్సాప్లో ఇటు భర్తకి పంపించింది. నువ్వు సంసారానికి పనికిరావని దాడి చేశాడని కానిస్టేబుల్ కూడా ఆరోపణలు చేస్తోంది. తన పైన డైరెక్ట్గా మెడపై చేతులేసి నొక్కాడు, తనని హతమార్చబోయాడని చెప్పి ఆ భార్య చెప్తోంది. సో మీరు చూస్తున్నారు, నిన్నటి నుంచి కూడా ఒక సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడ చూసిన వార్తా కథనాల్లో ప్రధానంగా పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆ భార్య తన భర్తని ఎలా వేధిస్తున్నారో చూసారని చెప్పి నలుగురు మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరికి మనం ఆ భర్త మాట్లాడిన మాటలు విన్నాం. స్వయంగా ఆర్టీవీకి కూడా ఆయనే తనకు వచ్చినటువంటి లీగల్ నోటీసులు పంపించాడు. ఆ నోటీసులు మీకు నేను ఆర్టీవీ స్క్రీన్పై డిస్ప్లే చేస్తాను. సో నోటీసుల్లో తను మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. తన వర్షన్ ఏంటో కూడా నోటీసులు పొందుపరిచింది. సో మేము కూడా ఇక్కడ తన భర్త వర్షన్ వినిపించిన తర్వాత భార్యని కూడా సంప్రదించే ప్రయత్నం చేశాం. అమృత గారిని మాట్లాడించడానికి ప్రయత్నం చేశాం. తను నిన్న మన లైవ్లో కూడా కనెక్ట్ అయ్యారు, తను మాట్లాడారు. తను కొన్ని నేను తేల్చుకోవాల్సిన చోట తేల్చుకుంటానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి మనం ప్రయత్నమే చేస్తున్నాం. సో దీంట్లో కేవలం ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు కావాలనే ఒక ఉద్దేశం మాత్రమే. ఇక్కడ శ్రీధర్ గారు ఏం చెప్తున్నారో విన్నాము. ఆ తర్వాత అమృత గారు ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా తనను కూడా అడిగే ప్రయత్నం చేశాం. కానీ తను స్పందించడం లేదు. మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. తను ఎక్కడ తేల్చుకుంటానో అని చెప్పి అక్కడ తేల్చుకుంటానన్నారు. సో ఆ తర్వాత తను తన భర్తకి వాట్సాప్ ద్వారా కొన్ని నోటీసులు పంపించింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఇవే ఆ నోటీసులు. ఆ నోటీసులో కొన్ని అంశాలని మెన్షన్ చేసింది. సో దాన్ని మీరు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ తను ఏం చెప్తోందనంటే, such as smoking, drinking, gambling, illegal relationships on monetary basis within a span of 7 days from the marriage. వివాహమైనటువంటి 7 రోజుల్లోనే ఈ అన్ని అలవాట్లు బయటపడ్డాయి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సో అట్ ది సేమ్ టైం ప్రస్తుతానికి శ్రీధర్ గారు ఆర్టీవీ స్టూడియోలోకి వచ్చారు. మళ్ళీ ఆర్టీవీ స్టూడియోలో తను కూర్చోబెట్టాము. సో తన ఆవేదనని వెళ్ళబుచ్చుకోవడానికి మరోసారి ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చాడు, ఆర్టీవీని ఆశ్రయించాడు. సో అట్ ది సేమ్ టైం శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు, మీ భార్య మీకు డైవర్స్ కావాలి, మ్యూచువల్ కన్సెంట్ మీద డైవర్స్ తీసుకుందామని చెప్పి ఒక లీగల్ నోటీస్ని, అడ్వకేట్ నోటీస్ని మీకు పంపించింది. ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి? నాకైతే ఆ ఉద్దేశం లేదండి. నాకు ఆ డైవర్స్, అది బాబున్నాడు, చిన్న బాబున్నాడు. ఆమె ఏదో ఎవరో అనుకుండి ఎవరో చెప్తే ఆ విధంగా నడుచుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. మేము మ్యారేజ్ చేసుకుంది 4 years అవుతుంది. మాకు 12 బాబు పుట్టాడు. ఇప్పుడు ఆమె ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ చేస్తుందని నా అనుమానం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరా, వాళ్ళ సిస్టర్సా ఎవరో. అంటే నిన్న మనం లైవ్ చేసి 24 గంటలు కావస్తుంది. సో మీకు లీగల్ నోటీసులు వచ్చాయి, డైవర్స్ కావాలని చెప్పి వాట్సాప్లో వచ్చాయి. వాట్సాప్లో ఎవరు పంపించారు మీకు? వాట్సాప్లో ఆమె ఫోన్ నుంచే వచ్చింది. ఫోన్ నుంచి వచ్చింది. మెసేజ్ వచ్చిందా? జస్ట్ ఇది ఒకటి మాత్రమే వచ్చింది? ఇది ఒకటి మాత్రమే. ఏమని మెన్షన్ చేసింది? అదే ఇది డైవర్స్ నోటీసు అని చెప్పాను అని వచ్చిందనమాట. ఓకే. నేను నాకు ఆ ఉద్దేశం అయితే లేదు కదా, నేను పట్టించుకోలేదు. ఓకే. 24 గంటల్లో మీ పైన మాకు కూడా చాలా వరకు మనం లైవ్ చేసిన తర్వాత కొంతమంది పోలీసులు కాల్ చేశారు. తను కూడా కొంతమంది పోలీసులతో కాల్ చేయించే ప్రయత్నం చేసింది. సో ఇక్కడ చాలా క్లియర్, మేము ఒక జర్నలిస్ట్గా కానివ్వండి, మీడియాగా కోరుకుంది ఒకటే, ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు కావాలనుకున్నాం. మేము శ్రీధర్ గారిని రమ్మని అడగలేదు, మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. కానీ పోలీసులు ఫోన్ చేసి మీరేదో కేసుకు అటెండ్ కావాల్సి ఉంది, మీరు కూడా అటెండ్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని నా సదరు మాదన్నపేట అనుకుంటా బహుశా ఆ పోలీసు సిఐ గారు మాట్లాడుకొచ్చారు. మీరు అటెండ్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారా మన కేసుల నుంచి? ఏం లేదండి, మీ దగ్గర నుంచి వెళ్ళాను నేను. ఓకే. మాకు హౌస్ కూడా లేదు. ఓకే. నా బట్టలు అవి ఉంటే వేరే దగ్గర పెట్టాను. నేను రాత్రి కూడా నాకు షెల్టర్ లేక బస్ స్టాండ్లో పడుకున్నాను. నా ఫోన్ ఆన్లోనే ఉంది. నాకెవరు ఫోన్ చేయడం, ఉండడానికి ఇల్లు కూడా లేదు. మీకు సొంత ఇల్లు ఉందన్నారు కదా? ఎక్కడ? అది రెంట్, వేరే టెనెంట్స్ ఉన్నారు కదా. ఇప్పుడు రెంట్ ఉంటున్న ఇల్లు అది వాళ్ళు ఖాళీ చేయమన్నారు కదా. ఇప్పుడు 31st కదండి. ఓకే. వాళ్ళు ఖాళీ చేసేయమన్నారు. ఓకే.
ఇక వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్కి కూడా ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, ఉండడానికి నాకు ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు ఆమె మొత్తం డబ్బంతా తీసుకొని వెళ్ళిపోయింది కదా. నేను బయటే ఉంటున్నాను. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇప్పుడు నేను బయటే నైట్ వేరే దగ్గర షెల్టర్లో పడుకున్నాను, మళ్ళీ ఈ పనులు చూసుకుంటా ఉన్నాను. ఓకే. సో మీరు ఏదో కంప్లైంట్ కూడా ఇచ్చారు నాకు, అది మీరు చూపించారు. ఇదేం కంప్లైంట్? ఇది పోలీసుల కంప్లైంట్ ఇచ్చారా మీరు? అంటే నాకు న్యాయం చేయమనేసి పై అధికారులకి నేను విన్నవించుకున్నాను. ఏమని రాశారు దీంట్లో? ఏం న్యాయం చేయమని? అది జరిగింది మాకు ఏ డేట్లో మ్యారేజ్ అయింది, ఎప్పుడైంది, ఈమె ఎప్పటి నుంచి ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్పానండి. ఈ బిహేవియర్ ఎలా ఉంటుంది అని వాళ్ళకి తెలియజేసుకున్నాను. అంటే ఏం పై అధికారులకు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అంటే జరిగిందంతా సరే నిన్నటి నుంచి జరుగుతుంది. డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం, మీ భార్య ఇలా చేస్తుంది, నాకు న్యాయం చేయమని రిక్వెస్ట్ చేశాను. ఓకే. అంటే నాకైతే ఆమెతో విడిపోయే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు నాకు బాబు నేను ఆమె కలిసి ఉండాలని అనుకుంటున్నాం. నేను ఇక్కడ దాకా రావటం కూడా ఆమెను ఏదో ఇచ్చేయాలని నేను రాలేదు. నాకు ఎక్కడా న్యాయం జరగలేదు, ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. అందులో ఇంటి మీదకి వచ్చి ఆమె మీకు ఉండడానికి ఇల్లు లేదు, అనారోగ్యం పడిపోయి. అవును. మీకు స్టోన్స్ వచ్చాయన్న? అవును. రూపాయి చిల్లిగా లేదు అండి. ఇప్పుడు మీ బాబు అక్కడ, మీ అమ్మ వాళ్ళ అక్కడ ఉన్నాడు. వాట్సాప్ చూసాను, లీగల్ నోటీస్ వచ్చింది. లీగల్ నోటీస్ మీరు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లీట్ గా మీ బతుకంతా ఇప్పుడు రోడ్డు మీద వచ్చిందండి. అందుకే నేను మిమ్మల్ని ఆశ్రయించింది నేను. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పటివరకు నేను మీరు మాట్లాడింది చూసాం. సరే, మేము అమృత గారిని కూడా, మీ వైఫ్ ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేసాం. మాకు కనీసం తను ఏం చెప్తుందో, రైట్? ఇక్కడ మా ఇంటెన్షన్ అలా ఒకటే, మీ బాబుకు తల్లిదండ్రులు కావాలి. మొదటి నుంచి మేము చెప్తుంది ఒకటే, ఆ బాబుకు తల్లిదండ్రులు కావాలి. ఆ బాబు ఎక్కడో ఒక పరాయి వ్యక్తి లాగా ఉండకుండా, ఎందుకంటే మీరు చేసిన తప్పులకు బాబు ఇబ్బంది పడకూడదు. 2.5 సంవత్సరాల బాబు ఇబ్బంది పడకూడదు కాబట్టి మా ఇంటెన్షన్ ఒకటే ప్యూర్ గా. సో మేము వర్షన్ తీసుకున్నాం ఇప్పుడు నేను. సో మీరు పంపించిందే ఈ లీగల్ నోటీస్ మాకు కూడా పంపించారు, మేము డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ. ఈ లీగల్ నోటీస్ లో తను మెన్షన్ చేసిన క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. సో ఏంటి, మీరు Shaadi.com లో కలిసినప్పుడు, ఐ మీన్ ఒక మ్యాట్రిమనీ సైట్ లో కలిసినప్పుడు మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అసలు? ఏం మాట్లాడుకున్నాం అంటే, ఇద్దరం చదువుకున్నాను. నేను గ్రాడ్యుయేట్, ఆమె గ్రాడ్యుయేట్. ఆమె జాబ్ చేస్తుంది. ఓకే. సరే, ఇద్దరు అభిప్రాయాలు ఇద్దరు పంచుకున్నామండి. పంచుకొని మాట్లాడుకుని సరే ఆమె చెప్పే విధానాన్ని బట్టి నేను నచ్చాను, ఆమె చెప్పే విధానం ఆమె నచ్చింది. ఇద్దరం కలిసి ఎదురెదురుగా వెళ్ళి కలుసుకున్నారా? కలిసాము. కానీ ఇక్కడ తను ఏం మెన్షన్ చేసిందనంటే, మీరు పదే కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని మాట్లాడతారు, అసలు మీకు సంబంధించిన ఏజ్ చెప్పలేదు మీరు. ఇక్కడ ఏమో ద సేమ్ టు బి ట్రూ విత్ రిగార్డ్ టు యువర్ ఏజ్ చెప్పలేదు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పలేదు, మీ అలవాట్లు చెప్పలేదు, మీరు మీ తల్లిదండ్రులకు సంబంధించిన అంశం చెప్పకుండా తనని మోసగించి పెళ్లి చేసుకున్నారన్నట్టుగా. ఆమె నేను పరిచయం అయినప్పుడే, ఆమె పోలీసు కదా, ఆమె డిపార్ట్మెంట్ కదా, ఆమె తెలివితేటలు ఏ విధంగా చూపించిందంటే, నా ఆధార్ కార్డు అడిగింది. ఓకే. ఫస్ట్ ఎందుకు అన్నాను, ఒకసారి ఇవ్వండి అని. ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ కొట్టింది వాళ్ళ రికార్డ్స్లో. కొడితే నా మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? నా ఆధార్ కార్డులో నా ఏజ్ ఉంటుంది కదండి, నేను ఎక్కడ దాచిపెట్టాను? ఇంకా ముందుగా మీ పైన కేసులు వెరిఫై చేసుకుంది. ఓకే. ఎలాంటి ఏమన్నా క్రిమినల్ కేసులు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా అనేది ఆమె వెరిఫై చేసి, మీ పరిచయం నుంచి మీ డౌట్స్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్, ప్రతిది ఇన్వెస్టిగేషన్ నుంచే ప్రారంభమైంది. మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా తర్వాత అడిగా, ఎందుకు ఇట్లా అంటే, నేను చూశాను, ఎందుకో నాకు తెలియదు కదా, ముందే తెలుసుకుంటే బెస్ట్ కదా అని. ఆహా, చాలా తెలివి ఉందా అని నేను హ్యాపీ ఫీల్ అయ్యా. ఇంత జాగ్రత్త ఉంది కదా అని. నేను ఇంకా దాచిపెట్టింది ఏముంది అక్కడ. యూ బిలాంగ్ టు ఏపీ. అవును. తను తెలంగాణకు సంబంధించిన అమ్మాయి. మీ కమ్యూనిటీ కూడా డిఫరెంట్, వాళ్ళ కమ్యూనిటీ డిఫరెంట్. సో ఇద్దరు ఇంటర్ కాస్ట్. కమ్యూనిటీని దృష్టించి మీరు మాట్లాడేవారు, పదే కమ్యూనిటీని లేవనెత్తేవారు? ఏం లేదండి, ఆమె కావాలని అవన్నీ నా మీద చేస్తున్న అభియోగాలు కానీ అలాంటి నాకు తెలిసే నేను చేసుకున్నాను. ఈ రోజుల్లో మనం ఎక్కడ ఉన్నామండి, 2025లో ఉన్నాం. ఇప్పుడు కమ్యూనిటీలు ఇప్పుడు ఏమున్నాయి, ఇంకా నాకు పుట్టే పిల్లలు ఇంకా తెలివితేటలతో పుడతారని కూడా చెప్పాను నేను. ఇంటర్ కాస్ట్ రిలీజియన్, ఇంటర్ కాస్ట్ ఇదైతే పుట్టే వాళ్ళకి ఇంకా ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉంటుంది. నేను ఆ ఉద్దేశంతో చేసుకున్నాను, ఆమె కులాన్ని ఎందుకు దూషిస్తాను? సో యాజ్ పర్ ఇక్కడ ఏజ్ రివీల్ తెలుసుకోలేదు, బట్ మీకు ఆవిడకి సుమారుగా ఒక 14 ఏళ్ళ లేదండి,
లేదండి. 14 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది. మీ ఏజ్ను దాచిపెట్టి మోసగించి తను పెళ్లి చేసి అవన్నీ కావాలని ఆమె చేస్తున్న అభియోగాలు అండి. ఆమె చెప్పాను కదా, ఆధార్ కార్డు ఆ రోజే తీసుకుంది, ఆ రోజే చూసింది. ఆధార్ కార్డు మీద అయితే తప్పు ఉండదు కదా. నాకు ఇంకా అప్పుడు 1 year ఎక్కువే వేస్తుంది ఆధార్ కార్డులో. నేను పుట్టింది 1 year ఇంకా తక్కువ. అదేం కాదండి, ఆమె కావాలని చేస్తున్న. సో మీ ఇద్దరు మాట్లాడుకున్న టైంలో కూడా ఇక్కడ ఒక మెన్షన్ ఏం రాసిందనంటే, మీరు తను డబ్బులు ఇస్తే ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మై క్లయింట్ అంటే అక్కడ తను డబ్బులు ఇవ్వడం వల్ల మీరు ఒక చిన్న బిజినెస్ ని ఏర్పాటు చేసుకుంటానని చెప్పి, లేదా త్వరలోనే ఒక మంచి జాబ్ చూసుకుంటానని చెప్పి నమ్మించి తనని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు పెళ్లి టైంలో మీకు జాబ్ లేదా? లేదండి, నా జాబ్ కరోనా టైంలో జాబ్ పోయింది. సో ఇక్కడ నాకు డౌట్స్ ఏంటంటే, మీకు జాబ్ లేదు, తనకు మంచి సెక్యూర్ జాబ్ ఉంది, పోలీస్ ఉద్యోగం ఉంది, టైం టు టైం శాలరీ వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగం. మీకు అప్పటికే వయసు సుమారుగా 4-10 వయసు దాటిపోయింది. అవునండి. సో తనకి మీకు 14 ఏళ్ల గ్యాప్ ఉంది. అవునండి. లేట్ గా మీకు మ్యారేజ్ అవుతుంది. ఇవన్నీ అంశాలు చూసి మీ వెసులుబాటు కోసం మీరే ప్లాన్ చేసి తను పెళ్లి చేసుకున్నారా? అదేం లేదండి. ఇప్పుడు నేనే ఆమె ప్లాన్ చేస్తే ఆమె అంత అమాయకురాలు ఏం కాదు కదా. ఆమె చదువుకుంది, ఆమె పిచ్చి జాబ్ చేస్తుంది. ఆమెనేమన్నా మాయ చేసి నేను చేసుకుంటానా? సో డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నారా? డబ్బు ఏముందండి, నేను 1 రూపీ తీసుకోలేదు. లేదు, నాకు ఉద్యోగం ఉంది, కానీ నా ఖర్చులు నేనే పెట్టుకున్నా. ఆమె నాకు 1 రూపీ ఇవ్వాల. ఆమె వచ్చేటప్పుడు ఆమె శాలరీలో 30,000 అప్పులు కట్టుకుంది చీటీ. అందులో శాలరీలో మిగిలేది 10,000. ఆమెకు వచ్చేది 36,000 ఏమో వచ్చింది అప్పుడు. కానీ ఇక్కడ మంచి అంశం తప్పు కదంటే, అప్పుడు మీకు జాబ్ లేదు. ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది, మీరు జాబ్ సంపాదిస్తా, నేను త్వరలో మన కుటుంబాన్ని పోషిస్తా ఒకటి, తర్వాత తను డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఒక చిన్న బిజినెస్ చేస్తానని చెప్పడం వల్ల ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. దీనిలో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? అవును, వాళ్ళ ఇంట్లో ఓకే అయితేనే చేసుకుందామండి. ఒకటే, ఇక్కడ మీరు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదు, తనపై తన డబ్బు ఇచ్చేటువంటి, తనకు డబ్బు వస్తుంది, టైం టు టైం గవర్నమెంట్ జాబ్ ఉంది తనపైన. అదే చెప్పాను కదా, మీ అవసరాల కోసం, మీ సెల్ఫిష్ కోసం చెప్పాను కదా సార్. ఆ రోజు ఆమెకు మిగులుతున్న శాలరీలో మిగులుతుంది 10,000 మంత్లీ. మిగతా ఆమె అప్పులు కూడా నేను తీర్చా. ఆమె చీటీ 5 lakhs చీటీ అప్పుడు కడుతున్నింది అప్పులు. అది ఇంకా 2 years నేను కట్టేవాడిని. నాకు రియల్ ఎస్టేట్, నేనేం ఖాళీ లేను, జాబ్ లేదు, కానీ నేను ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ అవి అమ్మి నేను కట్టేవా ఆ డబ్బులు. ఆ అప్పులు నేను తీర్చా. ఇక్కడ మీ పెళ్లి ఖర్చులకి, మీ ఎంగేజ్మెంట్ ఖర్చులకి మొత్తం భరించింది ఆ కుటుంబమేనంట. నా కాడ ఉన్నాయి అమౌంట్, చెప్పాను కదండి. ఇప్పుడు సేవింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 1 lakh 2 lakhs 3 lakhs సేవింగ్స్ ఉంటాయి కదా. నా ఖర్చులు నేను పెట్టుకున్నానండి. వాళ్ళు పెళ్లి చేశారు, నేను కాదనట్లేదు. నేను పెళ్లి కూడా వద్దన్నా, ఎక్కడ వెళ్ళి సింపుల్గా చేసుకుందాం అన్న. ఆమె ఇష్టంతో ఆమె చేసుకుంది. వాళ్ళ బంధువుల్లో గ్రాండ్గా ఉండాలనేసి ఆమె చేసుకుంది. అంత పదే మీ అమ్మగారు కూడా కులాన్ని పేరు చెప్పి లేదండి. పాపం ఆమె కావాలని ఆమె మీద చెప్తుంది, కానీ పాపం ఆమె ఒక బిడ్డలాగా చూసుకుంది ఈమెని. ఆమెకి చదువుకున్న వాళ్ళన్నా ఈమె ఇంకా జాబ్ చేస్తుంది అనేసి చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. ఈమెకి చాలా రెస్పెక్ట్. ఆమె డ్యూటీ నుంచి వచ్చేలేకే ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి అవి పెడితే ఆమె ఇక్కడికి రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. సో ఫర్ సెకండ్ మనం ఆలోచిద్దాం. మీకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, మీకు సేవింగ్స్ ఉంటే ఉండొచ్చు పెళ్లి కోసం, మీకు కొంత దాదాపుగా పెళ్లి చేసుకోవాల్సినటువంటి ఆ సమయం కూడా కొంత దాటిపోయింది. సో మీరు తనని కొంత ఇష్టపడడానికి కారణం, తన దగ్గర సెక్యూర్ జాబ్ ఉంది, పోలీస్ ఉద్యోగం ఉంది. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఇష్టపడడానికి అదొక కారణం. కానీ తను మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి ఏముంటే, మిమ్మల్ని ఏ రకంగా మెచ్చింది అనుకోవాలి, మీరు ఏ రకంగా తనకి నచ్చారనుకోవాలి? ఐ మీన్ మీరు అలగడం తప్పేమో, బట్ డెఫినెట్ గా మీరు ఆ టర్మ్స్ వరకు వెళ్ళారు, మానిటరీ టర్మ్స్, రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఆమె చెప్పింది ఏంటంటే అండి, నన్ను కలిసిన మొదట టైము నా విషయాలన్నీ చెప్పేశానండి ఆమెకి. నా విషయాలు మొత్తం, నా ఫ్యామిలీ గురించి కానీ నా విషయాలన్నీ చెప్పేశాను. చెప్పిన తర్వాత ఆమె ఏమనిందంటే, ఆమె వాళ్ళ ఇంట్లో లాస్ట్ పర్సన్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూపించే సంబంధాలు ఈమెకు నచ్చట్లేదంట. ఈమె కోరుకున్నట్టు వాళ్ళు చూపించట్లా. మా మదర్ వాళ్ళు పట్టించుకోవట్లేదు నన్ను. నాకు వాళ్ళు చూపించేది నాకు నచ్చట్లేదు. అంటే మరి నేను నచ్చానా అంటే, నేను మీకు నచ్చానా అని అనేది. ఆమె అప్పుడు 120 kgs ఉండేది వెయిట్ మ్యారేజ్ అప్పుడు. అయినా కూడా నేను ఏమీ అబ్జెక్షన్ పెట్టలే. ఈ రోజుల్లో అందం ఏముంది, వెయిట్ ఉంది. తర్వాత ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మారేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెరిగిన వాతావరణమో ఏంటో తెలియదు కదా.
అయితే ఏమన్నా నేను చెప్పాను అవన్నీ నేను పట్టించుకోను, మీ క్యాస్ట్ అవన్నీ కూడా నేను కాదు, కావాల్సింది ఏంటంటే ఇద్దరం చదువుకొని ఉన్నాం, మన తెలివితేటల మీద మనం ఎదుగుదాం అని మాట్లాడుకున్నాం. ఆమె చెప్పింది అది. పదే పదే మీ అమ్మగారు మీ ఇంటికి వచ్చి హైదరాబాద్ మీరు ఉంటున్న ప్లేస్కి వచ్చేసి మీ ఆవిడని అమృత గారిని కులం పేరుతో దూషించేవారు? లేదండి, లేదు. వాళ్ళ ఇష్టంతో ఏలెత్తి చూపేవారు, నొప్పించే. ఈమె మ్యారేజ్ కంటే ముందర మా ఊరు తీసుకెళ్ళానండి ఆమెని, మా ఫ్యామిలీని పరిచయం చేద్దామనేసి. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చింది. ఎందుకంటే నీకేమన్నా టెన్షన్ ఉందేమో, మా ఫ్యామిలీతో కూడా కల్పించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ అంగీకారం తీసుకొని మనం మ్యారేజ్ చేసుకుందాము, నీకు ఏదైనా డౌట్ ఉంటే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని చూడలేదు. ఎందుకంటే మనం మ్యారేజ్ చేసుకున్న బట్టి మేమిద్దరం కలిసి ఉండేది. తను కొట్టేవారా మీరు? లేదండి, లేదు, కొట్టేవాళ్ళు లేను. కానీ పెద్దగా అరుస్తున్నప్పుడు మాత్రం నైట్ టైము అట్లా పెద్దగా అరుస్తుంది. నేను నా మాట కూడా తీసుకోదు. ఎందుకు అరుస్తావు, చిన్నగా కూడా అదే మాట చిన్నగా కూడా మాట్లాడుకోవచ్చు, పెద్దగా ఎందుకు అరవటం, పెద్దగా అరవద్దు, సైలెంట్గా ఉంది ఏరియా, మన మాటలు బయటికి పోతే బాగోదు అని అంటే పెద్దగా అరిసేది. సో పిక్చర్ ఒకసారి లెటర్ ప్లే చేయండి, బిగ్ ఫ్రేమ్ లో ప్లే చేయండి దాన్ని. సెవరల్ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్, గ్యాంబ్లింగ్ అండ్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్. మీకు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఉండదు అనేది తను రాసి పెట్టింది. ఏమండి ఆ ఎవిడెన్స్ నాకు, నేను ఎప్పుడన్నా ఇంట్లో డ్రింక్ చేసినట్టు కానీ బయట డ్రింక్ చేసినట్టు కానీ ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటే ప్రూవ్ చేయమనండి. దాన్ని ఎందుకు ఇలా రాసుకొచ్చిందనంటే మీరు ఇంకో మాట కూడా అన్నారంటే ఇక్కడ తనని. సో యు ఆర్ నాట్ గెటింగ్ ఫీలింగ్స్ టు హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ హర్. అవును. సో మీరు ఆమెను చూసి నచ్చకపోయేవారంట, నిన్ను చూస్తే నాకు ఫిజికల్ రిలేషన్షిప్లో నేను లేను, నేను చూస్తే నాకు ఫీలింగ్స్ రావడం లేదు అనే మాటని మీరు మాట్లాడుకొచ్చారని చెప్పి తను ఆ నోటీసులో పొందుపరిచింది. కావాలని ఆమె చేస్తున్న గెట్ టుగెదర్ చూస్తే మీరు అలా నచ్చలేదు, నేను చూస్తే నాకు ఫిజికల్ అట్లా లేదండి, అట్లా నేను అనలేదు, అనను కూడా. ఎందుకంటే నేను నచ్చి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఎందుకు అంటానండి అట్లాగా. కాకపోతే ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్లో కానీ ఏదైనా కూడా నీట్గా ఉండు, 10 మందిలో మనం నీట్గా కనిపించాలి, ఎట్లా పడితే అట్లా కనిపించొద్దు, నీట్గా ఉండాలి అని అంటే ఆమెకి అలా ఆ విధంగా చెప్పిన దానివల్ల ఆమె మనం చెప్తే ఆమెకు నచ్చదు. ఇది చెప్పడం వేరుగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం దాన్ని దూషించడం చూపడం కూడా ఒకటి ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే ఆమె నాన్ వెజ్ ఎక్కువ తింటారు సార్. తప్పు లేదు, తినొచ్చు, అది ఒక లిమిట్. మార్నింగ్ నాన్ వెజ్ ఉండాలా, మధ్యాహ్నం ఉండాలా, నైట్ 11 o'clock నాకు నాన్ వెజ్ కావాలా, 1/2 kilo చికెన్ కావాలా అంటే అరగాలి కదా. ఇలాంటివి చెప్తాం. అది బాడీ షేమింగ్ అంటే ఎట్లాగా? ఇప్పుడు నా భార్యని నేను కంట్రోల్, ఇప్పుడు నా ఇష్టం నా అనుకూలంగా నేను మార్చుకోవాలి కదండి. అది తప్పు ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఎంతోమంది వాకింగ్ చేస్తున్నారు, డైటింగ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మగవాడు తగ్గట్టు లేడీస్ కనపడాలా, లేడీకి తగ్గట్టు జెంట్స్ కూడా కనపడాలి. ఇప్పుడు ఆమె ఏదన్నా సమస్య కలిగింది మీకు, సడన్ గా సమస్య ఎందుకు వచ్చింది? పెళ్లి చేసుకున్నప్పుడు సమస్య రాలేదా? నాకు అది సమస్య కాదు, చెప్పాను అంతే. చెప్పాను సార్. అంటే ఆమె ఇప్పుడు మేము లేట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నాం. మా బాబు చిన్నోడు, మేము హెల్త్గా ఉంటేనే వాడికి రేపు మంచి గ్రోతింగ్ ఇస్తాం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎందుకు సార్ అందరూ డైటింగ్ చేస్తున్నారు, హెల్త్ ఎందుకు కాపాడుకుంటున్నారు? వాళ్ళకంటే కూడా మాకు ఇంకా అవసరం ఉంది. ఎందుకంటే లేటుగా మ్యారేజ్ చేసుకున్నాం మేము. వాడు పెద్ద లోపల మేము ఏది పడితే అది తినేసేసి బీపీలు షుగర్లు తెచ్చుకోవటం ఎందుకు, కొంచెం మెయింటైన్ చేద్దాం అనేవాడిని. ఆమెకి నిమిషానికి టీ తాగాలి, ఆ గ్యాస్ ఫామ్ అవుతుంది, నాకు నొప్పిగా ఉందని అంటది. అని నేను కొంచెం చెప్తాను అనమాట, నువ్వు టీ తగ్గించు, ఫుడ్ కూడా లిమిట్గా తిను, టైంలో తిను. అదేలా ప్రేమగా చెప్పడం వేరుగా ఉంటుంది. మీరు సార్ నా మాట తీరు హుకుం జారీ చేసినట్టుందా? ఆమె మాట తీరు చూడండి, నా మాట తీరు చూడండి. బయటకు వచ్చినాక అట్లా ఏముండదు సార్ నాది. ఇదిగో నేను మీతోటి ఎలా మాట్లాడుతున్నా దీనికంటే కూడా తక్కువే మాట్లాడతాను, ఇంకా మీకు ఇంకా షౌటీగా మాట్లాడుతున్నాను. ఆమెతో ఇంకా కూల్గానే చెప్తా, ఇట్లా అనేసి. ఫస్ట్లో అంగీకరించేదండి, నేను చెప్తున్నా కదా, నా మాట ప్రతి ఒక్కటి అంగీకరించేది 1 year వరకు. మీకేం పని లేక ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసుకొచ్చారు, తన కార్డులు గుంజేసుకున్నారు, బ్యాంక్ కార్డ్స్, శాలరీ తీసేసుకునేవారు, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తూ ఉండేవారు. ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కి ఆన్ బేస్ ఆఫ్ మానిటరీ టర్మ్స్ డబ్బులు ఇచ్చి మరి లీగల్ రిలేషన్షిప్ కు వెళ్తుండేవారంట. అది ప్రూవ్ చేయమనండి.
నేను నా కొడుకుతోనే నాకు టైం సరిపోదు. నేను ఇప్పుడు ఆమె ఉండేదే తక్కువ ఇంట్లో. నేను ఆమె ఈవినింగ్ వస్తే ఒక హాఫ్ అన్ అవర్ బయటికి వెళ్తా. నేను ఎక్కడికి వెళ్తా కూడా చెప్తా. నాకు ఫ్యామిలీ ముఖ్యం అండి. బయట అన్నీ పెట్టుకుంటే నా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది. నేను అవన్నీ పెట్టుకునేవాడిని. అయితే హరాస్ చేస్తూ ఉండేవారట. హరాస్ అంటే ఏందండి? ఇవన్నీ చెప్తాను కదా, డేట్ కూడా మెన్షన్ చేసింది కాబట్టి. ఒకనొక సందర్భంలో 2024లో మీరు తను కుర్చీలో కూర్చుని ఉండగా తనని గట్టిగా పట్టుకొని మెడ పీక నొక్కేశారంట. మిడ్ నైట్ లో డీప్ స్లీప్ తనలో ఉంటాను. డీప్ స్లీప్ ఏం కాదండి, పెద్దగా షౌటీగా అరుస్తుంది, పెద్దగా అరుస్తుంది. అది కూడా ఎట్లా వల్గర్ లాంగ్వేజ్, చెప్పటానికి కూడా వీలు కాని మాటలు అవి. అంటే అరవబాకు, పక్కన అందరు పండుకొని ఉన్నారు. ఈ టైంలో అరిస్తే చాలా గలీసి ఉంటుంది పక్కన వింటే. నువ్వు దీనికి అరవాల్సిన అవసరం లేదు, అరవబాకు. ఆమెకి ఏంటంటే సార్, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా మార్నింగ్ లేస్తారు, ఈమె లేదు. ఆమె నిద్ర లేపినా కూడా తిట్టేస్తుంది. ఆమె నిద్ర లేపొద్దు, డిస్టర్బ్ చేయొద్దు నిద్రలో. విపరీతమైన కోపం వస్తుంది. మీరు కొట్టారైతే? నేను కొట్టలేదు. ఇక్కడ కొట్టినట్టుగానే ఉంటాను మెన్షన్ చేసి. కొట్టి అది చూపివ్వడండి. నేను ఎందుకు కొడతానండి? నువ్వు అరవబాకు అన్నా, అది కొట్టడం అవుతుందా? మీరు తను పనిచేస్తున్న చోటుకి వెళ్ళి తనని వెళ్ళానండి. ఆమె టైంకి వచ్చేది కాదు. డ్యూటీ టైమింగ్స్ నాకు సెక్షన్ డ్యూటీలు నాకు తెలుసు. బాబు ఉన్నాడు, వీడిని నేను బయట ఆడిపించుకొని వస్తా. ఆమె ఎగ్జాక్ట్లీ 8 అయిపోతుంది, 8:30కి ఇంట్లో ఉంటుంది. 1.5 కిలోమీటర్ మాకు పిఎస్ మా హౌస్. నేను ఆమె గురించే మా సొంత ఇల్లు కూడా వదిలేసి అంత నియర్ బై ఉన్నా. ఎందుకంటే నా బాబు బాగుంటాడు, ఆమెకి వెళ్ళి రావడానికి బాగుంటుంది అనేసి. ఎంత 8 అయిపోతే 8:30 లోపల వచ్చేయాల. 9:30, 10 అయినా రాలేదు. వీడు ఆడుకొని అలసిపోయి, నా ఒళ్ళు ఇమేజ్ కూడా ఉంది, పడుకున్నాడు వాడు. వాడు ఫుడ్ లేదు, స్నానం లేదు. ఏం చేయాలా? నేను అటు పోతే వాడు ఏడుస్తాడు, వాడిని వదిలేసి. అవును వెళ్ళాను, ఇంకా రాలేదు అనేసి. వాళ్ళు ఉండేసి వెళ్ళింది కదా, ఇప్పుడు వెళ్ళింది అని. మధ్యలో ఎక్కడ ఆగుతుందో, ఎక్కడ ఫోన్లో మాట్లాడుతుందో. రోజు అదే తంత. ఇదే ఈ 1.5 ఇయర్. స్టేషన్కి వెళ్ళి గొడవ చేశారా? స్టేషన్లో గొడవ చేస్తే ఊరుకుంటారా సార్ వాళ్ళు? నేను పోయితే మీరు మీ విషయం ఆల్రెడీ అక్కడ సంతోష్ నగర్ పిఎస్ లో సిఐకి తెలుసు అని అంటున్నారు కాబట్టి ఆయన కన్సిడరేషన్ లో ఆయన ఏంటంటే, మనం అంతా ఒక ఫ్యామిలీ. ఏదన్నా ఉంటే మేము మాట్లాడతాం. మనందరం ఒక ఫ్యామిలీ కాబట్టి మనం మాట్లాడదాం, కూర్చొని సాల్వ్ చేసుకుందాము. ఎందుకు దానికి ఈ చిన్నవి వస్తూ ఉంటాయి అని ఆయన మంచిగానే ఇది చేశారు. దానికి ఆమె ఫీల్ అయిపోయింది. నేను పనిచేసే దగ్గరకు వస్తా, ఫీల్ అయ్యే విషయం ఏముంటుంది సార్? కొంచెం నా ప్రయత్నం అంతా కూడా నా వైపు మారాలి, నా మంచిగా ఉండాలి అనుకోవచ్చు కదా. బహుశా నా భర్త కూడా మారాలి, ఏదో ఉద్యోగం చేసుకోవాలి, ఏదో వ్యాపారం స్టార్ట్ చేశాను కదండి. వ్యాపారం లేదు, ఆమె ఉన్నప్పుడే స్టార్ట్ చేసింది. నేను 1 మంత్ అయింది స్టార్ట్ చేసి. ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి మా రిలేటివ్ దగ్గర అమౌంట్ తీసుకొని స్టార్ట్ చేశాను. సార్ తెలుసో తెలియకో మీరు మృదువుగా మాట్లాడినా, స్లోగా మాట్లాడినా, కొంత వాయిస్ తగ్గించి మాట్లాడినా కూడా మీరు ఈ భాష అయితే మాట్లాడినట్టుగానే అంగీకరిస్తున్నారు అయితే మీరు? ఏ భాష? తనని బాడీ షేమింగ్ చేయడం కానీ. లేదండి, షేమింగ్ అది ఎట్లా షేమింగ్ అవుతుందండి? మీరు అట్లా అంటారు. అది షేమింగ్, బాడీ షేమింగ్ ఎట్లా అంటారు? నైట్ 11కి నేను చికెన్ తింటాను 1/2 కిలో అంటే అది అరగాలి కదా బాడీలో. మీరు చెప్పడం కూడా కొంచెం, మరి 1/2 కిలో చికెన్ ఒక మనిషి తినగలుగుతారా? తింటుందండి బాబు, తింటుంది సార్. అది కూడా కొంచెం మళ్ళీ మిగిలిందని అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తింటుంది. నువ్వు అట్లా తినొద్దు అంటా నేను. ఇంక సరే నేను చెప్పాను, ఫస్ట్లో చెప్పా. ఆమె వినప్పుడు ఇంకా నేను వదిలేస్తాను, ఇంకో నేనేమో పట్టించుకోవాలా. సో మీరు వెరీ పర్టికులర్, తనేమో తనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండాలంటున్నారు. సమస్య అదే. మీరు వెరీ పర్టికులర్ అంటే కొన్ని కొంచెం ఆలోచించాలి కదా సార్ బాబు గురించి. ఏదన్నా మరి మీరు పెళ్లి చేసుకున్నారు, ఇష్టపూర్వకంగానే ఉంది, అంత బాగానే ఉంది. మీరు మీ ఆవిడని లోయర్ కాస్ట్ అని చెప్పి దూషిస్తున్నారు. యు ఆర్ నాట్ గెటింగ్ ఫీలింగ్స్ టు హ్యావ్ ఫిజికల్ రిలేషన్షిప్ విత్ హర్. మీ ఇద్దరి మధ్య ఎటువంటి, అంటే మీరు ఇద్దరి మధ్య అటువంటి చర్చ ఉండేదా? నిజంగా అంత దూరం పెట్టారు మీ భార్య? మీరు? నేనేం పెట్టలేదండి, కావాలని ఆరోపణలు అవి. ఒక భార్య డైరెక్ట్ గా ఇంత ఘోరంగా అది చెప్తుంది, మా పెద్ద మనుషుల సమక్షంలో కూడా చెప్తుంది. చెప్తే నేను దానికి యాక్సెప్ట్ చేయను. ఆమె కూడా నాతో మహిళ ఇక్కడ ఇంత బహిరంగంగా బయట చెప్తుంది. పోలీస్ కానిస్టేబుల్ అయినా ఇంకెవరైనా ఎందుకు బయట పెడుతుందంటే, నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి ఆమె, ఏదో ఒక రీజన్ చెప్పి.
నన్ను వదిలేయాలి. తనకు వచ్చే లాభం ఏంటో వదిలిపెట్టడం వల్ల ఏమో ఆమె వెనకాల ఉండి చెప్పేవాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు సార్ అనుకోవచ్చు కదా. ఎవరు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులే చెప్పారండి సార్ నాకు. చెప్తారండి వాళ్ళ తల్లి చెప్పిందండి, నీ కొడుకుని నిన్ను చంపి నా కూతురికి వేరే పెళ్లి చేస్తా. నీ కొడుకు అంటే మీ అబ్బాయి? మా అబ్బాయిని. అట్లాంటప్పుడు వాళ్ళ దగ్గర నా బాబుని ఎలా పెట్టాలి చెప్పండి, ఎలా పెట్టమంటారు? నేను మొన్న 2 days లేకపోతే వాడికి ఫుల్ ఫీవర్ ఉంది, 105 అట్లా ఉంది వాడికి. కనీసం ఇంత జరుగుతున్నా మిమ్మల్ని కొడుకుని చంపుతా అని చెప్పి ఎందుకు మీరు పోలీసులు ఆశ్రయించలేదు? మరి పోలీసులు ఆశ్రయిస్తున్నాను కదా సార్, ఈమెకి చెప్పుకుంటున్నాను కదా. ఎవరికి? మా మిస్సెస్కి. ఈమెకు చెప్తున్నారు మీరు? అందుకే నేను పంపట్ల వాళ్ళ ఇంటికి బాబుని. లేదు, మిమ్మల్ని మీ కొడుకుని ఇద్దరిని చంపేసి నా కూతురికి ఇంకొక పెళ్లి చేసి మొన్న వచ్చినప్పుడు అనిందండి వాళ్ళ మదరు. మొన్న వచ్చినప్పుడు వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా, మొన్న వచ్చి సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోయారు కదా ఆ రోజు. సో ఎంత చెప్పినా మీరు అందుకే నేను ఇప్పుడు మీరు 3 రోజుల క్రితం ఒక డేట్ కూడా మెన్షన్ చేసింది 27/7/2025. బాబుని తీసుకొని వెళ్ళింది 20 days అవుతుంది సార్. ఓకే, 13th 14th డేట్లో నేను తీసుకెళ్ళింది బాబుని. అది కూడా వాడికి హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు. ఎక్కడ మీరు మీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఆమె ఉండేటువంటి చోటు? లేదు, మా ఇంట్లో నుంచి సార్. మీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళి కొట్టి మీ బాబుని తీసుకెళ్ళి? లేదండి, మా ఇంట్లో నుంచి నేను తీసుకెళ్ళా. ఆమె మా ఇంట్లో నుంచి నేను ఊరు వెళ్ళాను సార్. ఊరెళ్ళి వచ్చిన తర్వాత నన్ను చూడంగానే బ్యాగ్ బట్టలు సర్దేసి బయలుదేరింది. నేను ఉండను వెళ్ళిపోతున్నాను అని. వీడికి బాగలేదు కదా, నువ్వు అట్లా వెళ్తా అంటే డ్యూటీకి వెళ్తుంది కదా అనుకున్నా. ఈవినింగ్ వరకు చూసా, 8 చూసా, 9 చూసా. ఫోన్ చేస్తే నేను రాను, నేను నీ కొడుకుని నువ్వు చూసుకో. వాడి బాగలేదు కదా నువ్వు ఇట్లా చేస్తానంటే, నువ్వు చూసుకో నీ కొడుకుని. నీకు దమ్ము లేకపోతే తీసుకొచ్చి వదిలేసే, చూసుకునే దమ్ము లేకపోతే. ఇది ఆ మాట. ఎవరైనా అట్లా మాట్లాడతారండి. ఎప్పుడైనా మీ జాబ్ గురించి కన్సన్ట్రేట్ చేశారు తను? మీరు జాబ్కి వెళ్ళాలి? లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏంటంటే నేను జాబ్కి వెళ్తే ఆమె వెళ్తుంది, బాబులు లేరు కదా. నేను ఎన్నోసార్లు అన్నా, నేనేమన్నా ఉంటున్నానని నీ ఫీలింగ్ ఏమన్నా ఉందా నన్ను అడిగా. నాకు అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడేం మాకు ఫైనాన్షియల్గా కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవండి. మీరు ఎట్లా పని చేస్తారు? తను పని చేస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం లేదు. మాకు ఖర్చు అని మేము ముగ్గురమే కదా ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. వీడు కొంచెం పెద్ద స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే నా ఆలోచన నేకే సరే ఇది బాగలేదు కదా అనేసి బిజినెస్ స్టార్ట్ చేశా. నేను 1 month అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి. నడుస్తుంది బిజినెస్ ఇప్పుడు ఎక్కడ సార్, ఇదే సరిపోతుంది కదా, ఉంది తెచ్చిన స్టాక్ అంతా అట్లా ఉంది. సో ఇప్పుడు మీరు మ్యూచువల్ కన్సెంట్ సిద్ధంగా ఉన్నారు, నీకు విడాకులు ఇచ్చేస్తాను వెళ్ళిపో అని చెప్పి అన్నారట. నేను ఎప్పుడు అనలేదండి. ఆమె పదే ఇట్లా మాట్లాడుతుంటే సరే నా బాబుని నాకు ఇచ్చేసి దాని సంగతి తర్వాత ఆలోచిద్దాము, బాబునైతే నాకు ఇచ్చేసే, మీకు ఇస్తే నాకు నమ్మకం లేదు అంటే. ఆమె ఇంట్లో ఉండేం కాదండి, ఆమె టైమింగ్స్ పర్టికులర్ టైమింగ్స్ ఉండవు. ఆమె జాబ్ చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద వదిలేసి ఉంచేదానికంటే నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పా. మిగతా టైంలో ఏదో బాబు పుట్టినప్పుడు కూడా మీ వైఫ్ని మీ బాబుని వాళ్ళ ఇంటికి వెళ్ళనివ్వలేరా? వాళ్ళు తక్కువ కులంగా భావించారు మీరు? అట్టేం కాదండి, అట్టేం కాదు. నేను కూడా మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇల్లిటరేట్, వాళ్ళ ఇల్లు బాగుండదు, వాళ్ళ వ్యవహారం పంపించడానికి ఇష్టం లేదని అన్నారు. అంటే వాళ్ళు వ్యవహారం బాగున్నా లేకపోయినా వాళ్ళ ఒంటి కాల్పి వాళ్ళు బతుకుతున్నారు. ఏదో వ్యాపారం చేసో ఏదో కాయ కష్టం చేసి బతుకుతున్నారు. మీకు ఉద్యోగం ఆ సమయంలో పెళ్లి చేసుకునే సమయం లేదు, పెళ్లి అయిన తర్వాత కూడా బాబు కోసం ఉద్యోగం చేయకుండా ఉండిపోయారు అఫ్ కోర్స్. సో మీకు సరే ఇక్కడ కమ్యూనిటీ ఎందుకు ప్రస్తావనకు వచ్చింది? కమ్యూనిటీని దూషిస్తూ ఇంటికి ఎందుకు పంపించకుండా? సరే, ఎట్టి పరిస్థితుల్లో మీరు కమ్యూనిటీ అని నాకు లేదు, మీరు కూడా అది మెన్షన్ లేదు. కమ్యూనిటీ గురించి నేను ఆలోచించలేదండి. ఎందుకంటే వాడికి 1.5 kilo వాడు పుట్టింది. వాడు పుట్టంగానే ఇంక్యుబేషన్లో పెట్టారు 15 days హాస్పిటల్లో. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వాడికి ఫస్ట్ ఇచ్చింది 5 ml మిల్క్ ఇచ్చేవాళ్ళం డ్రాపర్తో. ఈమె హాస్పిటల్లో ఉంటే కొంచెం వింతగా మాట్లాడుతుంది. వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ రోజులు ఉండేళ్ళకి ఆమె కొంచెం లోన్లీగా ఫీల్ అవుతుంది, ఇంటికి వెళ్ళండి. ఇంకా ఇంటికి వెళ్ళినా కూడా హాస్పిటల్ అట్మాస్ఫియర్ కల్పించాలి మీరు. చిన్న బాబు కదా, చిన్న ఒక్క ఇదైనా కూడా వాడు ఇన్ఫెక్షన్ అయిపోతుంది బాబుకి. తర్వాత మళ్ళీ మీరే సఫర్ అవుతారు, మళ్ళీ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది అని చెప్పని అన్నారు. చాలా జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపించారు. మీరు ఈ విధంగా ఉంటేనే వెళ్ళండి, లేదంటే ఇంకో 15 days హాస్పిటల్లో ఉండాలి అన్నారు. సరే, ఇంక మేముండేదేమో దిల్సున్నారు, యశోద హాస్పిటల్ సోమాజిగూడ.
ఇంత లాంగ్ మేము రోజు మా మదరు నేను ఫుడ్ వండుకొని వెళ్ళేవాళ్ళం రోజు. సరేలే వాళ్ళు వెళ్ళమంటున్నారు కదా అనేసి వాళ్ళు జాగ్రత్తలు చెప్పి పంపించారు. పంపించిన తర్వాత అవునా ఇంటికి వచ్చాము, థర్డ్ డే అనుకుంటా అండి, వీళ్ళు ఒక 20 మెంబర్స్ ఒక్కసారి వచ్చేసారు వాళ్ళ రిలేటివ్స్, ఒక 20-30 మెంబర్స్. చిన్న బాబు, నేను అన్నాను కొద్ది రోజులు అయిన తర్వాత నేనే చూపిస్తాను, ఇప్పుడు మీరు అందరూ వచ్చేసి అందరూ ఎత్తేసుకుంటారు, వాళ్ళు చెప్తే ఫీల్ అయిపోతారు, కొంచెం ఆగండి నేను చూపిస్తాను, ఇప్పుడు ఎవరిని అలౌ చేయట్లేదు అని అంటే వాళ్ళు ఫీల్ అయిపోయారండి వాళ్ళ బంధువులు. అది జరిగింది, వాళ్ళు రానియట్లేదని. వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించట్లేదంటే నేనుంటే నేను జాగ్రత్తగా చూసుకుంటా మా ఇంట్లో. వాళ్ళ అమ్మాయి కూతురుకు పుట్టినటువంటి బాబు వాళ్ళకి పట్టింపు లేదా? వాళ్ళు చూసుకోలేరంటారా మీరు? ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూసుకోలేరండి. వీళ్ళు ఈమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాళ్ళ హాస్పిటల్లో చూయించలా ఆమెని. అదే నేను అది చూసే వాళ్ళు పట్టించుకునే ఇది లేదు, వాళ్ళ తత్వం లేదు. అది అట్లా అంటే వాళ్ళు ఎప్పుడో 30, 40, 50 ఇయర్స్ బ్యాక్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా మేము టెస్టులకు వెళ్ళినప్పుడు కూడా టెస్టులు చేసేవాళ్ళు ఇది అవసరం లేదు ఎందుకు చేపిస్తున్నారు అంటే మేడం డాక్టర్ గారు ఏమనేవాళ్ళు, కంపల్సరీ చేయించాలనేవాళ్ళు. అట్లా ఆఫ్టర్ కరోనా చాలా టెస్టులు కూడా డబల్ చేయించారు. ఎవ్రీ చెకప్ 15 days 1 monthకి మాకు 10,000 అయ్యేదండి. అది నేనే పెట్టుకున్నాను. సో ఇప్పటికీ తను డైరెక్ట్గా మీకు లీగల్ నోటీస్ పంపించింది, నాకు డైవర్స్ కావాలి, మ్యూచువల్ కన్సెంట్, ఇద్దరి యొక్క ఏకాభిప్రాయం మేరకే డైవర్స్ తీసుకుంటాము అనేటువంటి విషయం పైన తను చాలా క్లియర్గా మీకు నోటీసులు పంపించింది, మీరు మాకు పంపించారు, చూసాం. అది మీరు సిద్ధంగా ఉన్నారా? తను ఇది చెప్తోంది, మీ బాబు కోసం ఆలోచించాలి కదా ఇద్దరు కూడా. నేను ఆలోచిస్తున్నా, నేనైతే అది యాక్సెప్ట్ చేయను కదండి. మీరు కూడా ఇస్తానని చెప్పి రాసారని దీంట్లో ఉంది. ఆమె ఏంటంటే ఒక పడేస్తా మీకు డైవర్స్ ఇచ్చేస్తా తెలుసుకుందామని లేదు సార్. నేను ఏమన్నానంటే ఆమె పెట్టే తలనొప్పులు భరించలేక తర్వాత చూద్దాంలే, బాబునైతే నేను చూసుకుంటాను అని అన్నానే కానీ తీసుకుందాం డైవర్స్ ఇచ్చేస్తానని నేను ఎప్పుడూ అనలేదు ఆమెతోటి. ఆమె పదే కోరుకుంటుంది. సో అమృత, మీ వర్షన్ మీరు చెప్పారు. అమృత గారిని కూడా మేము చాలా వరకు ప్రయత్నం చేశాము, కనీసం తను ఏం మాట్లాడతారో తన ఒపీనియన్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో తను రెస్పాండ్ అవ్వడం లేదు, స్పందించడం లేదు. నిన్న మనకు లైవ్లో కూడా మాట్లాడుకొచ్చారు తను. సో తను కొంత ఆరోగెంట్గానే మాట్లాడారు, బికాజ్ తన వర్షన్ తనకు ఉంటే ఉండొచ్చు, తను బాధపడుతుండొచ్చు. సో తనకు ఉన్నటువంటి వర్షాన్ని మొత్తాన్ని కూడా లీగల్ నోటీసుల ద్వారా తను కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసే ప్రయత్నం చేసింది. మనం ఆయన చాలా క్లియర్గా అడిగాం. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఆయన కూడా ఆమెకి ఒక ఉద్యోగం ఉంది, సెక్యూర్గా ఉండొచ్చు, నేను మంచి లైఫ్ ఉంటుందని ఆశించి అన్ని రకాలుగా ఆయన కూడా సెల్ఫ్గా ఒక రకంగా దాని ఏమంటారంటే సెల్ఫ్ కోసం కూడా ఆయన జస్ట్ నేను సెక్యూర్గా ఉంటా ఆయన ఒక దాని ఏమంటారు పూర్తిగా సెల్ఫిష్నెస్గా ఆలోచించారని మాత్రం స్పష్టం. ఆమె రైట్? ఇప్పుడు ఏం చేసింది సార్, నడు రోడ్లో వేసింది కదా. మీరు సెల్ఫిష్గా ఆలోచించారు, ఎస్ సార్ నో అంతే. సెల్ఫిష్గా నేను అనేది వింటున్నా, సెల్ఫిష్గా అంటే మీరు ఆ అమ్మాయి సెక్యూర్గా ఉంది, జాబ్ చేస్తోంది, చక్కగా ఉండొచ్చు, నాకు కూడా సెట్ అవుతుంది, ఏదైతే అది అయిపోయింది, నాకు లేట్ మ్యారేజ్ అవుతుందని చెప్పి అంగీకరించారు అంతే మీరు. ఇదైతే నిజం. సో కానీ ఇప్పుడు ఆఖరికి వస్తే ఏమైంది, తనేం చెప్తోందంటే ఇక్కడ తన ఏజ్ నాకు చెప్పలేదు అంటోంది, ఆయనేమో ఆధార్ కార్డు ఇచ్చానంటున్నాడు, తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నాకు చెప్పలేదని మొత్తం వివరంగా చెప్పాం, మాట్లాడుకున్నామని ఆయన అంటున్నాడు. ఇక్కడంతా ఒకటే. ఇక్కడ మనం కేవలం శ్రీధర్ గారి మాటలు వింటున్నాం, ఇంకా ఇంతవరకు అమృత గారు డైరెక్ట్గా మనకు నిన్న కాల్లో మాట్లాడడం తప్ప ఇంతవరకు ఎక్కడ మాట్లాడింది లేదు. తను ఒక నోటీస్ పంపించిన నోటీసుల నుంచే చాలా క్వశ్చన్స్ని నేను శ్రీధర్ని అడిగే ప్రయత్నం చేశాను. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే తను చాలా పర్టికులర్, మనం ఇలా ఉండకూడదు, ఇది తినాలి, ఇలా ఉండాలి, మన బాబుని ఇలా పెంచుకోవాలి, ఇలా ముందుకు వెళ్ళాలి, మన జీవితం ఇలా ఉండాలి అని ఎంత పర్టికులర్గా ఉన్నారంటే తన బాబు 1.5 kg పుడితే ఇంటికి తీసుకెళ్ళమన్న తర్వాత అటు బంధువులు వచ్చారు, అమృత బంధువులు వచ్చి ఆ బాబును ముట్టుకుంటారు, పట్టుకుంటే ఇన్ఫెక్షన్ అవుద్దేమని చెప్పి తన పర్టికులర్గా వద్దమ్మని నిరాకరించే ప్రయత్నం ఆయన చేశాడు ఇప్పుడు వద్దని చెప్పి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాకు పుట్టినటువంటి బాబుని మాకు చూపించట్లేదు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో ఈ రకంగా ఇద్దరి మధ్య ఈయన పర్టికులర్గా ఉండడం, తను కొంత తన స్థాయిలో తనకి ఇచ్చినట్టుగా తను ఉండడంతో ఇప్పుడు ఆఖరికి వస్తే ఏమైందంటే పాపం ఈ 2.5 ఏళ్ల బాబు అటు తల్లికి కాకుండా తండ్రికి కాకుండా ఎక్కడో ఒక దూరంగా ఉండాల్సి వచ్చింది. సో ప్రస్తుతానికి ఇది జరుగుతోంది తతంగం అంతా కూడా. మరి శ్రీధర్ గారు తనకు కావాల్సినటువంటి న్యాయం కావాలి ఏంటని చెప్పి పోలీసులు కూడా ఆశ్రయించారు. పోలీసులు ఏం చెప్పారు మరి? ఇప్పుడు చాలా మంది ఆశ్రయించారు, చాలా మంది సిపిలు డీసీపీలు ఆశ్రయించినట్టు తెలుస్తోంది. వాళ్ళు ఏం చెప్పారు? నేనేంటంటే మాకు న్యాయం చేయమని, ఇప్పుడు నేను రోడ్డుపైకి వచ్చేసాను, నా బాబు ఒక చోట, నేను ఒక చోట, నేను రోడ్డు పైన ఉన్నా, వాడేమో అక్కడ, వచ్చేసాం కదా, మాకు న్యాయం చేయండి, ముగ్గురిని కలపండి. మీకు న్యాయం అంటే ఇప్పటికీ మిమ్మల్ని ముగ్గురిని కలపమని అడుగుతున్నా. ఎందుకంటే ఆమెని
ఆమె ఎవరో వెనక నుంచి బాగా పుష్ చేస్తున్నారు ఆమెని అని నాకు అనిపిస్తుందండి. అది సో దీంట్లో మీరు ఇంకా ఇంకేమేమి మెన్షన్ చేశారు? తన డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది పెడతాను మెన్షన్ చేసినట్టున్నారు కదా. అది ఆమె ఇబ్బంది పెడుతుందండి. నా పవర్ ఏంటో చూపిస్తా అంటది. అదొకటి ఈ వల్ల నాకు బాబుకి కొంచెం ఉందండి. ఆమె వాళ్ళ బంధువుల నుంచి నుంచి మీరు చెప్తుంది అదే. కానీ మీరు ఇప్పటికి చెప్తున్నారు కానీ బయటకు వచ్చినాక చెప్తున్నారు కానీ మొదట్లోనే నిజంగా అటువంటి ఆలోచన మీకు ఉంటే మీరు ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది. ఇప్పుడు ఈ మధ్య అప్పుడు బాగానే ఉన్నారు కదండి, అప్పుడు ఈమె కూడా బాగుంది కదా. ఈ మధ్య కదా మొన్న వస్తువులు తీసుకెళ్లేటప్పుడే వాళ్ళ మదరు వార్నింగ్ ఇచ్చింది. ఇది శ్రీధర్ గారి వర్షం. స్టిల్ వి ఆర్ ఆన్ ట్రయింగ్. అమృత గారిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాము. నిజంగా అమృత గారు కనుక ఈ లైవ్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా మీరు కూడా మాట్లాడవచ్చు. ఇక్కడ ఇది మ్యాండేట్ అని కాదు, బట్ మీ వర్షన్. బికాజ్ ఇక్కడ ఏమైపోతుందంటే శ్రీధర్ గారు మాట్లాడడం వల్ల మీరు బ్యాడ్ అయిపోతున్నారు అన్డౌటెడ్లీ. బికాజ్ తనకి చెప్పేటువంటి మాటలు కానివ్వండి, తను ఏదో చెప్తున్నారు, అది అలా కాదు. సో ఇద్దరి మధ్యలో కొంచెం ఈగో క్లాష్ అవుతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. పాపం ఆ బాబు గురించి ఆలోచించండి. ఆయన పుట్టుకతోనే కొంత 1.5 kg అంటే కొంత అబ్నార్మల్ గానే పుట్టాడు. 3.5 ఉండాలండి, 4 అట్లా ఉండాలి. అబ్నార్మల్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇప్పటి వరకు 2.5 ఏళ్ళు వచ్చినా కనీసం మాట రావడం లేదు. ఆ బాబు కోసం ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నాము. మరి చూద్దాం ఏం జరుగుద్ది అనేది. సో ఓవరాల్ గా శ్రీధర్ గారి వర్షన్ ఇది. మరి దీని తర్వాత పోలీసులు కూడా ఆశ్రయించారని, న్యాయం కావాలని కోరారు. మరి పోలీసులు న్యాయం చేస్తారా, తనకి ఎటువంటి న్యాయం దొరుకుతుందో చూద్దాం.